హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గోరుచిక్కుడు టమాటో కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి. గోరుచిక్కుడు అనేది మన అన్ని వెజిటేబుల్స్ కంటే చాలా మంచిది. అండ్ ఇది మనకు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అనేది కలుగజేస్తుందండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ గోరుచిక్కుడు టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని గరిటెంత ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు కాయలు అనేది మనం యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, కష్టం ఏం కాదు. గోరుచిక్కుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ అంత బాగుంటుంది. అంటే ఇది సెమీ గ్రేవీ లాగా ఉంటుందండి, ఎక్కువ వాటర్ వేసేసి అలా ఉండదనమాట. సెమీ గ్రేవీ లాగా థిక్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో ఇలా గోరుచిక్కుడు మొత్తం వేసేసి బాగా ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అలా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చివాసన అంతా వెళ్ళిపోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని ఇలా పైన పెట్టేసి మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత టమాటా మొత్తం బాగా మగ్గిపోయి ఉంటుందండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మనం ఇట్లా స్మాష్ చేసుకుంటే ఫుల్గా టమాటో అనేది బాగా మెల్ట్ అయిపోతుందండి. కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేస్తే. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో కూడా. ఇలా టమాటో మొత్తం బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఇలా కలుపుకుంటే టమాటో మొత్తం కర్రీలో బాగా కలిసిపోతుందండి. చూడండి, ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇందులో కావాల్సిన కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఒక హాఫ్ టీ స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ అంత కారం, మీరు ఎంత కారం తింటారో కర్రీకి తగ్గట్టు వేసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. సో ఇంతే ఫ్రెండ్స్, గోరుచిక్కుడు టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు ఇలా చేసుకున్నట్టయితే కూర అనేది చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దామండి.